హలో హలో బడ్డీ, నువ్వు ఇంకా రాలేదేంటి? నీ దగ్గరికి స్టార్ట్ అయ్యాను బడ్డీ. త్వరగా రా బడ్డీ, నాకు భయం వేస్తుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? బడ్డీ, నన్ను ఒక బ్యాడ్ గర్ల్ కొట్టబోయింది. కొట్టబోయిందా? నిన్ను కొట్టబోవడం ఏంటి? మీ మేడం మీతో లేరా? ఉన్నారు. చిన్న పాపని కొడతారా అని క్వశ్చన్ చేసినందుకు మేడంని కూడా కొట్టింది. గన్ తీసి బెదిరించింది బడ్డీ. నాకు చాలా భయం వేస్తుంది. త్వరగా రా బడ్డీ. ఏంటి? గన్ చూపించి బెదిరించిందా? మీరు బీచ్ రోడ్ పార్క్లోనే కదా ఉన్నారు? అవును. నేను ఇప్పుడే వస్తున్నాను. అంటే రుద్రబాబు గారు ఇప్పుడు బీచ్ రోడ్ పార్క్ వెళ్తున్నారన్నమాట. అయితే గంగని కూడా అక్కడికి పంపించాల్సిందే. సార్ ఎక్కడికి అంత స్పీడ్గా వెళ్తున్నారే? సూర్య, నేను రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాను. మూవీకి టైం అవుతుందిరా. ఏంటి రావా? రుద్రబాబు గారి వర్క్లో ఉన్నావా? బావగారు ఇప్పుడే బయటకు వెళ్లారు. ఏంటి వర్క్ స్ట్రెస్ ఎక్కువైందని రిలాక్స్ అవ్వడానికి బీచ్ రోడ్ పార్క్కి వెళ్లారా? సార్కి నేను సిటీలా కనిపించిన పార్కింగే. అక్కడికి ఎందుకు వెళ్ళారబ్బా? ఖచ్చితంగా ఎవరో స్పెషల్ పర్సన్ని కలవడానికే వెళ్ళుంటారు. క్లోజ్ అనుకునే ఫ్రెండ్స్ దగ్గరే కదా రిలీఫ్ అవుతారు. సర్లే, నేను నా ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్తున్నాను. సారు అదే పార్కింగ్కి ఎందుకు వెళ్ళారు? చిట్టి తప్ప సార్కి వేరే ఫ్రెండ్ లేరే. చిట్టి స్కూలింగ్లో ఉంటుంది. మరి ఎందుకు వెళ్ళినట్టు? బహుశా నేను కనిపిస్తాను అని వెళ్ళుంటారా? లేకపోతే అక్కడికి వెళ్ళాక నన్ను రమ్మని ఫోనింగ్స్ ఎత్తారా? ఏదైతే ఏటి, స్వీటీ గెటప్లో ఇప్పుడు అక్కడికి వెళ్తా. సార్ని కలిసి కాసేపు సమయం గడపొచ్చు. నువ్వు రుద్రబాబు గారి దగ్గరికే వెళ్తున్నావని నాకు తెలుసు గంగా. వెళ్ళు వెళ్ళు, నీ వెనకాలే వస్తాను. నిన్నింట్లో నుంచి గెంటేసి స్కిట్ చేస్తాను. అన్నా, ఆటో లెఫ్టింగ్గా పోనివ్వు. అట్నుంచి అయితే షార్ట్ కటింగ్ అవుతుంది. ఎలాగైనా సార్ కంటే ముందే పార్కింగ్కి వెళ్ళాలి. త్వరగా పోనివన్నా. గంగ ఈ రూట్లో వెళ్ళడం ఏంటి? రుద్రబాబు గారిని ఫాలో అవ్వాలి కదా. వాట్ ఎవర్, గంగని ఫాలో అవ్వడమే కరెక్ట్. తనేం చేస్తుందో నాకు తెలియాలి.
షార్ట్ కట్లో కరెక్ట్గా పార్కే వచ్చిందంటే హీవై ఉంటుంది. ఈ గయాలిదేంటి ఇక్కడ తగలడింది? పైగా చాలా కోపంగా కనిపిస్తుంది. ఎవరినో వెతుకుతున్నట్టు అనిపిస్తుంది. కొంపదీసి ఆ రోజు గొడవ పడ్డాం కదా, రివెంజ్ తీర్చుకోవడం కోసమని నా కోసమే వెతుకుతుందా ఏంటి? ఇదే వ్యక్తి నన్నే చూస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి నన్ను వింతగా చూస్తున్నావు? ఆడపిల్లని ఎప్పుడు చూడలేదా? నిన్న ఆడపిల్ల అని ఎవరన్నారులే. ఏంటి గునుక్కుంటున్నావు? ఏం లేదు, ఊరికే పలకరింపుగా చూశాను అంతే. అయినా ఎందుకంత కోపం? నన్నెవరైనా ఇలా గుచ్చి గుచ్చి చూస్తే నాకు చాలా చిరాకు. అది మీ మొహంలోనే కనిపిస్తుంది, చిరాకు. అయినా 10 మంది తిరిగే చోట ఇలా గన్ పట్టుకొని తిరుగుతారా? నా గన్ నా ఇష్టం, మధ్యలో నీకేంటి ప్రాబ్లం? పోయి నీ పని చూసుకో.